ఒక నలుగురు ఈ రాష్ట్రాన్ని పెత్తందారులు పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 5గురికి పంచిపెట్టాడు ఈ రాష్ట్రాన్ని. 5గురు పెత్తందారులతో బీసీలని అణిచేసే విధంగా మంత్రులకి అధికారాలు లేక వ్యవహరించి ఇప్పుడు నటిస్తే మేము మోసపోవడానికి సిద్ధంగా లేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మాకు ఒక భరోసా, ఒక ధైర్యం, భవిష్యత్ తరాలకి ఒక నమ్మకం ఇవాళ ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా వచ్చింది మాకు. ఇవాళ ఏదైతే మేము కోల్పోతున్నటువంటి 16,800 స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మేము సాధించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేషన్లో 34% కార్పొరేషన్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు కలుగుతూ ఉంది. ఆనాడు టీటీడీ చైర్మన్ బీసీలు వేయలేరు. ఆనాడు ఏపీఐఏసీ ఒక బీసీలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం. ఇవాళ ఎవరికి ఇచ్చారు మీరు? కరుణాకర్ రెడ్డి గారు, లేకపోతే సుబ్బారెడ్డి గారు, ఇంకా వేరే ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? వేరే సామాజిక వర్గాలు లేరా ఈ రాష్ట్రంలో? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా సామాజిక వర్గ న్యాయం అంటే? ఇవాళ అనేక బస్సులు పెట్టి ఊరూరా తిప్పించి ప్రజలు మోసం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఎవరు ఈరోజు మోసపోవడానికి లేరు. సాక్షి వైసీపీ పాంప్లెట్లో నువ్వు ఎన్ని చెత్తరాతలు రాసినా నమ్మడానికి రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరు. ఎస్సీ సోదరుల మీద జరిగినటువంటి దాడులు, ఎస్సీ సప్లాన్ నిధుల డైవర్షను, ఎస్టీ సప్లాన్ నిధుల డైవర్షను, మైనార్టీలకి మోసం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని చెప్పి మోసం చేయడానికి ఇంటింటికి తిప్పుతా ఉన్నావు, ఇంటింటికి మీకు ఇంత అందించి చెప్తా ఉన్నావు. ఏదన్నా ఒక్కటి దాంట్లో నిజముందా జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఎంతమందిని ఈ ముఖ్యమంత్రి బలహీన వర్గాలని పొట్టన పెట్టుకున్నాడు, ఎంతమంది ఎస్సీ సోదరుని ఈ దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడు, ఎంతమంది సాధారణ ప్రజలను పొట్టన పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. వ్యవస్థలు నాశనం చేశారు. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ ఎక్కడ చూసినా దోపిడీ, అన్యాయాలు, ఆక్రమణలు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. సమయం లేదు. ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కండి. ప్రతి ఒక్కరిని చైతన్యం చేయండి. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ఇవాళ ఒక ప్రధాని వస్తేనే ప్రధానమంత్రికే ఇంత అవమానం జరిగే విధంగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి, ఈ డీజీపీలు వీళ్ళందరూ వ్యవహరించారో ఒకసారి ఆలోచించాలా. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్న మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకి అండగా ఉండాలా. ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను.